హైడ్రా ఇష్యూ ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం వర్సెస్ కోర్టులు అన్నట్టుగా నడుస్తూ ఉన్నది. కోర్టులేమో హైడ్రా తప్పు చేసింది, హైడ్రా రంగనాథ్ తప్పు చేసిండని చెప్పి కోర్టులు ఆదేశాలు ఇస్తా ఉన్నాయి. లేదు లేదు కోర్టులు మరీ ఎక్కువ జోక్యం చేసుకుంటున్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో ఇష్యూ ఈ కాంట్రవర్సీ అంతా జరుగుతూ ఉన్నది. దీని మీద కోర్టు పదే పదే సీరియస్ అవుతా ఉన్నది. ఏదైతే మొన్న హైడ్రా రంగనాథ్ను తొలగించాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చిందో హైకోర్టు, ఇవాళ దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు బయటకు వచ్చినాయి. సో అందులో ఏముందో మనం చూద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. లోతుకుంటలో ఒక భూమికి సంబంధించినటువంటి వ్యవహారంలో హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ని తొలగించాలని చెప్పి రాష్ట్ర హైకోర్టు కొద్ది రోజుల క్రితం ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించి ఇవాళ క్లియర్గా ఉత్తర్వులు ఇచ్చింది. ఇంకొక బెంచ్ కూడా ఆ ఆదేశాలను సమర్థించింది. సేమ్ ఇంకొక కేసులో కూడా ఇట్లనే కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి వీళ్ళు అందులోకి పోయి అందులో కూల్చివేతలు ఇవన్నీ చేసినందుకు గాను వేరే బెంచ్ కూడా దీని మీద మాట్లాడుతా, అంటే ఆ కేసు సందర్భంగా వాదనల సందర్భంగా మాట్లాడుకుంటా మరీ అతీతమైన శక్తిలాగా బిహేవ్ చేస్తుంది, ఏదో వెనకాల పెద్ద శక్తిని నడిపిస్తున్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఏదైతే వేరే జడ్జి ఎవరైతే దీని మీద తీర్పు ఇచ్చిండో ఆయన తొలగించాలని చెప్పి ఇది 100% సరైన తీర్పు అని చెప్పి ఆయన కూడా, అంటే ఇంకొక వేరే బెంచ్లో, నాకు తెలిసి చీఫ్ జస్టిస్ బెంచ్ అనుకుంటా, అందులో కూడా వాళ్ళు చెప్పారట ఈయన తొలగించడం సరైనదే, ఆ ఉత్తర్వులు సరైనయే అని చెప్పి. కాకపోతే కొద్ది రోజుల క్రితం మన ముఖ్యమంత్రి ఏం చెప్పారు, లాస్ట్ టైం ఆదేశాలు వచ్చిన రోజు, లేదు ఇది అంతేదో తేడా ఉన్నది, మేము తప్పుగా దాన్ని ఏదో చేసినట్టున్నారు, చెప్తాం, న్యాయపరంగా ఏమైనా ఉంటే చూస్తాం, దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో అక్కడిక్కడ సవాల్ చేసే ప్రయత్నాలు చేస్తాం అది అని చెప్పి చెప్పారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. We have protected lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. సో ఇవాళ దానికి సంబంధించినటువంటి క్లియర్గా ఉత్తర్వులు వచ్చినాయి. ఆ ఉత్తర్వుల్లో ఏముందో, ఏం కోర్టు చేసిందో న్యాయస్థానం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను నేను. ఇందులో క్లియర్గా కోర్టు చెప్పింది, రూల్ ఆఫ్ లా హ్యాస్ టు ప్రివీల్, నాట్ రూల్ ఆఫ్ మెన్. అంటే ఒక చట్టం ఉంటుంది, ఆ చట్టం అనేది చట్టంగానే ఉండాలి, కానీ ఒక వ్యక్తి యొక్క పర్సనల్ చట్టంగా మారకూడదు అని చెప్పేసి కోర్టు చెప్పింది ఇందులో. ఇఫ్ రూల్ ఆఫ్ మెన్ ప్రివీల్స్, ఇట్స్ ఏ డెత్ నెల్ ఫర్ డెమోక్రసీ. ఒక వ్యక్తి యొక్క చట్టం అనేది ఒక వ్యక్తికి చుట్టంగా మారి అది అమలైతే డెమోక్రసీ చచ్చిపోతుంది, ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టే, చనిపోతుంది అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది ఇక్కడ. దిస్ ఈజ్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ రూల్ ఆఫ్ మెన్ ట్రయింగ్ టు ప్రివీల్ ఓవర్ రూల్ ఆఫ్ లా. ఏదైతే చట్టము న్యాయం ఉందో దాని మీద ఒక వ్యక్తి యొక్క చట్టం, ఇప్పుడు మన హైడ్రా రాష్ట్ర పాలన అంతా కూడా ఎట్లా ఒక వ్యక్తి చేతిలో నడుస్తుంది అనేది కోర్టు ఇక్కడ చెప్పకనే చెప్పింది. ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు మొత్తం, దేశ చట్టాలు రాష్ట్ర చట్టాలు అన్నీ పక్కకు పోయినాయి, ఒక వ్యక్తి చేతిలో చట్టం వెళ్ళిపోయింది, ఆ చట్టం ఆయన చేతిలో ఉన్నట్టుగా ఆయన ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇది ఏదో పైన కొటేషన్ చెప్పారో, ఒక వ్యక్తి చట్టం నడవకూడదు, చట్టం ఉన్న రూల్ ఆఫ్ లా నడవాలి తప్పితే రూల్ ఆఫ్ మెన్ నడవకూడదు, రూల్ ఆఫ్ మెన్ నడిచినప్పుడు ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది అని చెప్పి ఒక కొటేషన్. ఆ కొటేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ లోతుకుంట భూములకు సంబంధించినటువంటి కేసు, హైడ్రా కేసు. సో ఈ కేసులో చట్టం, దేశంలో ఉన్నటువంటి చట్టము న్యాయం కాకుండా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి చట్టము నడుస్తూ ఉన్నది, దానివల్లనే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి కోర్టు ఇక్కడ వ్యాఖ్యానించింది. దిస్ ఈజ్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ రూల్ ఆఫ్ మెన్ ట్రయింగ్ టు ప్రివీల్ ఓవర్ రూల్ ఆఫ్ లా. అంటే దేశంలో ఉన్న చట్టాన్ని ఒక వ్యక్తి యొక్క చట్టం అధిగమించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నట్టు దాని మీద ఓవర్ రూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నది, దాన్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నది. అంటే భారతదేశ చట్టాలని తొక్కేసి ఒక వ్యక్తి అధికారం చెలాయిస్తున్నాడు అన్నట్టుగా కోర్టు ఇక్కడ వ్యాఖ్యానించింది. సో ఇది ఇవాళ కోర్టు చెప్పినటువంటి విషయం. ఒక వ్యక్తి స్వామ్యం నడుస్తుంది ఇక్కడ, ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యాన్ని ఒక వ్యక్తి స్వామ్యము డామినేట్ చేయాలని చూస్తున్నది. సో ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు మనకు కనిపించే వ్యక్తి రంగనాథ్. మరి ఆ వ్యక్తి వెనకాల నుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు?
ఎవరి వ్యక్తి స్వామ్యానికి నాంది పలికింది ఎవరు, ఆ వ్యక్తి స్వామ్యాన్ని వెనకేసుకొస్తూ కోర్టులనే ధిక్కరిస్తూ కోర్టుల మీదనే కామెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ప్రభుత్వ ఆస్తులను రక్షిస్తాము, విపత్తు నిర్వహణ చేస్తామని చెప్పేసి హైడ్రా పెట్టారు. కానీ ఇక్కడ ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం జరుగుతున్నది. కోర్టు స్టే ఆర్డర్స్ ఉన్నా కూడా కోర్టు అందులోకి పోవద్దు మీరు అని చెప్పిన తర్వాత కూడా వాటిని ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా బుల్డోజర్లు జేసీబీలు వేసుకొని పోయి కూలగొడతా ఉన్నారు. ఈ అంశాలన్నీ కూడా కోర్టు ప్రస్తావించినాయి. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు మీరు అందులోకి ఇంటర్ఫియర్ కావద్దు, కానీ మీరు ఇంటర్ఫియర్ అయ్యారు, ఆ కూల్చివేతలు చేసిర్రు, ఇది చట్టానికి విరుద్ధం అని చెప్పేసి శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ అట్లాగే హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ ఐపీఎస్ ఈ కేసులో వాదనల సందర్భంగా ఈ ఉత్తర్వులు ఇప్పటిదాకా మీకు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఈ ఆర్డర్స్లో కోర్టు చెప్పింది. కానీ ప్రభుత్వం మాత్రం లేదు కోర్టులే తప్పు చేస్తున్నాయి అన్నట్టుగా కోర్టులనే ధిక్కరించేలాగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ ఈయన మీద పదుల సంఖ్యలో కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి అని చెప్పే ఇప్పుడు ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నది కోర్టు. ఈయన ఇన్ని ధిక్కరణలు చేస్తూ ఉన్నాడు, దాదాపు 63కు పైగా కోర్టు ధిక్కరణ కేసుల్ని. అంటే ఇంత లెక్కలేకుండా పోతా ఉన్నది ఈయన కోర్టు ఆర్డర్స్ అంటే, ఒక న్యాయ వ్యవస్థ అంటే నమ్మకం ప్రజల్లో లేకుండా చేస్తూ ఉన్నాడు ఈయన అని చెప్పి కోర్టు సీరియస్ అయ్యి ఈ కేసులో ఆయన మీద సీరియస్ యాక్షన్ తీసుకుంది. కానీ దీన్ని ప్రభుత్వం ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేస్తలేదు. మన ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూసినాం. ముఖ్యమంత్రి ఒక్కడే కాదు, మంత్రులు కూడా సేమ్ మాటలు. మంత్రి శ్రీధర్ బాబు కూడా అన్నాడు, ఇంకెన్ని కోర్టు ధిక్కరణ కేసులు వచ్చినా, ఇంకెన్ని కేసులు వేసినా కూడా నడుస్తూనే ఉంటుంది, హైడ్రా మీద ఎన్న ఏరి మేము నడిపిస్తూనే ఉంటామని మాట్లాడారంట ఆయన. 63 కాదు, ఇంకో 50 కోర్టు ధిక్కరణ కేసులు అయినా కూడా నడుస్తూనే ఉంటుంది హైడ్రా, దాన్ని ఆపేది లేదని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడినటువంటి మాటలు. ఒకవైపు ఏమో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్తున్నది ఆయన కోర్టును ఉల్లంఘించిండు, పదే ఉల్లంఘిస్తున్నాడు, హ్యాబిచువల్ అఫెండర్ లెక్క ఇక ట్రీట్ చేస్తున్నది కోర్టు. ఆయనను విఐపీలు పోయే దాంట్లో గేట్లకి వెళ్ళి కూడా రాణిస్తలేరంట లోపలికి, సాధారణ ప్రజలు పోయే దాంట్లోకి వెళ్ళి రాణిస్తారు. ఆయన ఐపీఎస్ ఆఫీసర్, అట్లాంటి వ్యక్తిని సాధారణ ప్రజలు పోయే ఖైదీలను తీసుకుపోయే దాంట్లోకి వెళ్ళి లోపలికి హైకోర్టులకు తీసుకుపోతున్నారంట. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోరి. దాన్ని ప్రభుత్వం ఎట్లా డిఫైన్ చేసుకుంటున్నది, హైడ్రా తప్పు చేస్తున్నదని కోర్టు చెప్తున్నది, లేదు కోర్టులు పిటిషన్ వేసిన వాళ్ళదే తప్పు, కోర్టులు చెప్పే తప్పు అన్నట్టుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, పేపర్లలో ఆర్టికల్స్ రాయడం, హైడ్రా రక్షక కవచం అన్న ఒక ఆర్టికల్ రాస్తారు. స్వయంగా హైడ్రా హ్యాండిల్స్లో, అఫీషియల్ హ్యాండిల్స్లో రాజకీయపరమైన పోస్టులు పెడతారు వీళ్ళు. ఇక్కడ పెట్టి చూడండి, 63 కోర్టు ధిక్కరణ కేసుల వెనుక దాగిన అసలు కథ మీకు తెలుసా అని చెప్పి హైడ్రా అధికారిక హ్యాండిల్, అది ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వ సంస్థ హ్యాండిల్, అది అందులో రాజకీయపరమైన పోస్టులు. ఈ కథలు ఇవన్నీ కూడా కోర్టులో కదా తేల్చుకోవాల్సింది, మీ పని కాదు కదా, హైడ్రా పని కాదు కదా ఇది. హైడ్రాకి ఏం అవసరం ఇట్లాంటి పొలిటికల్ పోస్టులు వేయాల్సింది? మీరు అక్కడ పోయి ఇది ఉల్లంఘన ఉంది, మేము కూల్ చేసినామని మీరు పెట్టుకోరు సోషల్ మీడియాలో. కానీ దాని వెనకాల ఉన్న కథ ఏంది, కోర్టు ధిక్కరణ కేసుల కథ ఏంది, రంగనాథ్ పర్సనల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వేసుకోవచ్చు ఇట్లాంటి. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సంస్థ హ్యాండిల్, అందులో స్వయంగా అదే టైటిల్ పెట్టేసిర్రు, 63 కోర్టు ధిక్కరణ కేసుల వెనుక దాగిన అసలు కథ మీకు తెలుసా, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ఫ్లాట్స్ను కొట్టేయాలని చూసిన నల్ల మల్లారెడ్డి, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన ఆక్రమణదారులు వేసిన కేసులే 63 కోర్టు ధిక్కరణ కేసులు. ఇక్కడ ఎవరు మరి, ఇది కూడా మళ్ళీ కోర్టు ధిక్కరణే కదా. హైడ్రా సంస్థ హ్యాండిల్లో వేసిన లైన్స్ ఇప్పుడు మీకు చదివింది. పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీదో ఇంకొక బీజేపీ పార్టీ హ్యాండిల్ కాదు, హైడ్రా అధికారికమైనటువంటి హ్యాండిల్ అది. అందులో వాళ్ళు వేసిన పోస్టులో అట్లాంటి రాజకీయాలు రాస్తున్నారు. మరి నిజంగా హైడ్రా ఫేర్గా పనిచేస్తుందని ఎట్లా అనిపిస్తుంది మనకి చూసిన తర్వాత? ఎట్లా అనిపిస్తుంది? ఫేర్గా పనిచేస్తలేదని వీళ్ళే చెప్పుకుంటున్నారు, మొత్తం పొలిటికల్ పోస్టులు వేస్తున్నారు ఇంట్లో. ఈ ఇంకొక పోస్టు, కొంతమంది హైడ్రాను వ్యతిరేకిస్తున్నది ఈ పేదవారి కోసమే అని చెప్పి ఇంకొక పోస్ట్ వేసారు. పేదవాడు సంధ్యా శ్రీధర్ రావట, పేదవారు ముఖ్యం, ఎడ్ల సుధాకర్ రెడ్డి, నల్ల మల్లారెడ్డి అని ఇట్లా 4 వేటితోటి పోస్టర్లు తయారు చేసి సోషల్ మీడియాలో హైడ్రా హ్యాండిళ్లలో వేసి తిప్పుతున్నారు. అసలు హైడ్రా పని ఏంటిది, వాళ్ళు చేయాల్సింది ఏంటిది, చేస్తున్నది ఏంటిది, సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు ఏంటి? మేము ఎన్ని వందల కోట్ల విలువైన భూమిని రక్షించినాం, అన్ని వేల కోట్ల విలువైన భూమిని రక్షించినామంటే రక్షించిన విషయాలు చెప్పండి, మీరు ఇక్కడ ఉల్లంఘన ఉన్నది చేసినామని చెప్పండి. ఇక్కడ మీరే జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఇక కోర్టులు ఎందుకు, హైకోర్టు ఎందుకు, మరి పోవడం ఎందుకు, ఈ పిటిషన్లు ఎందుకు, వ్యవహారం ఎందుకు? రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి పోయి అందులో పిటిషన్ వేసుడు ఎందుకు, ఇంకొక ఫాతిమా కాలేజీ వాళ్ళు పోయి పిటిషన్ వేసుడు ఎందుకు కోర్టులో, మీరు కోర్టుకు పోయి కౌంటర్ వేయడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా, కోర్టు వ్యవస్థను ఎందుకు తీసేస్తే అయిపోతుంది. హైడ్రా అనేది ఇక్కడ జడ్జిమెంట్లు ఇచ్చేస్తూ ఉన్నది. సో అట్లాంటప్పుడు కోర్టు దాకేందుకు, కోర్టును కూడా తీసేద్దాం, మరి హైదరాబాద్లోకి వెళ్ళి హైకోర్టును తీసేద్దాం. ఆ కొత్త కోర్టు కడుతురు కదా, దాన్ని కూడా వద్దని చెప్దాం, మరి ఎందుకు, పైసలు ఖర్చు కదా, ఆ కట్టడం కూడా ఆపేద్దాం. మరి ఇక మీరే అన్ని జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు, ఏం జరిగింది ఏందనేది
ఇస్తున్నారు, మీరే చెప్పేస్తున్నారు మీ హ్యాండిల్స్లో. మీరు చేయాల్సింది ఏంది, అక్కడ ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇగో ఇది వాస్తవం అని చెప్పి మీ దగ్గర నిజమైన ఆధారాలు ఉంటే, డాక్యుమెంట్స్ ఉంటే పోయి కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఇది మీరు చేయాల్సిన పని. మీ ఈ పోస్టులు పెట్టాల్సింది రాజకీయ పార్టీలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కాబట్టి వాళ్ళు పెట్టాలి, లేదంటే బీజేపీనో ఇంకోరో పెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా పెడితే ఇట్లాంటి పోస్టులు పెట్టాలి. కానీ హైడ్రా హ్యాండీలో ఇవేం పోస్టులు, ఇవి రాజకీయ పోస్టులు. వ్యక్తులను విమర్శించుకుంటా అక్కడ కోర్టు స్టే ఆర్డర్స్ ఇచ్చింది వాస్తవం, మళ్ళీ మీరు దాన్నే ఇక్కడ కామెంట్ చేస్తున్నారు. మీరు కోర్టు ధిక్కరించారు అని చెప్పి హైకోర్టు చెప్పింది, దానిలోనే రంగనాథ్ మీద చాలా సీరియస్ అయింది, పదవి నుంచి తొలగించాలని చెప్పి మళ్ళీ మీరు అదే పని చేస్తున్నారంటే ఇది మళ్ళీ కోర్టు ధిక్కరనేగా. ఈ ఎక్కడ కోర్టుల మీద గౌరవం ఉన్నట్టు మీకు? కోర్టు న్యాయస్థానాల మీద గౌరవమే లేదు కదా మీకు, ఎక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ క్లియర్గా. కోర్టు క్లియర్గా చెప్పింది అక్కడ స్టే ఆర్డర్ ఉన్నప్పుడు మీరు పోవద్దు అని, పోయి దాన్ని మళ్ళీ అది మీరు ఇట్లా తప్పు చేసిరు అని చెప్పి కూడా కోర్టు చెప్పింది. చెప్పిన తర్వాత అది తప్పు అనుకుంటా మీరు పోస్టులు పెట్టడం, వాళ్ళు పిటిషన్ వేసినోడిదే తప్పు అని చెప్పడం, కోర్టు తెలుస్తుంది కదా. మరి కోర్టుకు దేనికి పోయింది? దానికి ఏదో ఒకటి తేల్చాలని కదా కోర్టుకు. మీ వాదన ఏందో వాళ్ళ వాదన ఏందో వినిపిస్తే కోర్టు తెలుస్తుంది. మీరే తేల్చేసి వీళ్ళు పేదలు, పాపం చాలా పేదలు వీళ్ళ కోసమే అందరూ హైడ్రా మీద కేసులు వేస్తుర్రు, హైడ్రా రంగనాథ్ని తీసేయాలంటుర్రు అని చెప్పి వీళ్ళు పేదలట అదని చెప్పి వీళ్ళు వెటకార పోస్టులు పెట్టే బదులు మీరు ఈ వెటకార పోస్టులు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? కాదు కదా, మీ పని కాదు కదా ఇది. సో మీరు చేయాల్సిన డ్యూటీ చేస్తలేరనే విషయం మీరే చెప్పుకుంటున్నారు ఈ పోస్టుల ద్వారా. మరి ఇది ఫ్రస్ట్రేషన్లో పెడుతున్నారా లేదా మరి హైడ్రా హ్యాండిల్ అంతా కూడా కాంగ్రెస్ ఆఫీస్లోకి వెళ్ళి నడుస్తుందో తెలియదు. కానీ ఇది కూడా ఇంకో కోర్టు ధిక్కరణ అవుతుంది. కరెక్ట్గా వాదించేటోడు ఉంటే దీన్ని కూడా తీసుకుపోయి సబ్మిట్ చేస్తే ఇది కూడా ఇంకొక కోర్టు ధిక్కరణ అవుతుంది. ఆల్రెడీ ఇవాళ ఇచ్చినటువంటి ఆర్డర్స్లో క్లియర్గా చెప్పింది హైకోర్టు, వీలైనంత త్వరగా ఆయన వీక్ పారేయర్రి, కొత్త వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టురు అని చెప్పి సిఎస్కు క్లియర్గా చెప్పింది. ఇవాళ మొన్న ముఖ్యమంత్రి అట్లా మాట్లాడిండు, కానీ వాళ్ళ హైకోర్టు మాత్రం క్లియర్ కట్గా చెప్పేసింది వెంటనే ఆయనను తొలగించాలి, వీలైనంత త్వరగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆయన తొలగించి ఆ ప్లేస్లో కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాలని చెప్పి క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. సో చూద్దాం మరి ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి, న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్తారు కదా. మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో గౌరవిస్తున్నది న్యాయ వ్యవస్థను, అది కూడా హైకోర్టుని ఏ స్థాయిలో గౌరవిస్తున్నది అనేది ఇప్పుడు బయటపడిపోతుంది, క్లారిటీ వస్తుంది. సో ప్రజలు తప్పు చేసిరని, ప్రభుత్వాన్ని విమర్శించారని కేసులు పెడతారు కదా. ఏదైనా చిన్న తప్పు చేస్తే, ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందని మనం చిన్న వార్త చెప్తే జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టి లోపలేస్తున్నారు కదా. మరి ఇక్కడ ఏకంగా కోర్టు ధిక్కరణ జరిగిందని చెప్పి హైకోర్టే చెప్పింది. చెప్పినాక కూడా దాన్ని పాటించకుండా, న్యాయస్థానాలను గౌరవించకుండా మన ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. మరి ఇప్పటికైనా ఇప్పుడు ఆర్డర్లు కూడా వచ్చినాయి, మరి ఆర్డర్ వచ్చిన తర్వాతనైనా వాటిని పాటిస్తుందా, న్యాయస్థానాలను గౌరవిస్తుందా? మరి వాళ్ళు గౌరవించినందుకు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలి, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ.